మిత్రులకి వందనాలు. ఎటకేలకు మనకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ ఈపీఎఫ్ఓ న్యూఢిల్లీ వారు ఇవాళ ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ ఎవరైతే ఆప్షన్ పెట్టి ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పే డీటెయిల్స్ కానీ ఆ జాయింట్ ఆప్షన్ ఇవ్వడంలో కానీ కొంత ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగ సంస్థలు దగ్గర సుమారుగా 3,10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే మొత్తము మనకు తెలిసిన విషయమే. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎప్పుడో నవంబర్ 4, 2022లో తీర్పు వచ్చింది. హయ్యర్ పెన్షన్కి సంబంధించి ఉద్యోగులకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆప్షన్ తీసుకొని వాళ్ళకు హయ్యర్ పెన్షన్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ప్రత్యేకమైన విశిష్ట అధికారాలు అండర్ ఆర్టికల్ 142 ప్రకారంగా సుప్రీంకోర్టుకు మాత్రమే ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి కానీ ఉద్యోగులకు సంబంధించినవి కానీ దేశానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక ఆదేశాలు ఇవ్వాలంటే దానికి ఇంకా చట్టం ఏం అవసరం లేదు. అట్లా సుప్రీంకోర్టుకు ఒక విశిష్ట అధికారం ఉన్నది. ఆర్టికల్ 142 ప్రకారంగా ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ సంస్థనైనా ఆదేశించే అధికారం ఉన్నది. అందులో భాగంగా ఆర్టికల్ బేస్ చేసుకొని, ఎందుకంటే ఉద్యోగుల భవిష్య నిధిలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం అంటే వాళ్ళకు, ఎందుకంటే 2014 తర్వాత అసలు ఆ ఈపీఎఫ్ అనేది ఇంకా ఉద్యోగులు దాంట్లో ఈపీఎఫ్లో చేరే ఉద్యోగులకు ఉన్న కాస్త పెన్షన్ స్కీమ్ కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ సందర్భంలో అప్పుడు హయ్యర్ పెన్షన్ ఇచ్చుకోవడానికి కొంత ఉద్యోగులకు 6 నెలలు గడువు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. కానీ అది పెద్దగా పబ్లిసిటీ కాలేదు ఉద్యోగులలో. వాళ్ళకి ఎవరికి తెలియదు, చాలామంది కూడా ఆప్షన్ ఇచ్చుకోలేదు. కొంతమంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన సందర్భాలలో పరిస్థితులలో ఆర్టికల్ 142 ప్రకారంగా గౌరవ సుప్రీంకోర్టు ఈపీఎఫ్ వాళ్ళను తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. మరొక్కసారి హయ్యర్ పెన్షన్ ఎవరైతే విల్లింగ్నెస్ ఉన్నారో వాళ్ళ అప్లికేషన్స్ మళ్ళీ తీసుకోండి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు మనకు నవంబర్ 4, 2022లో తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలా దాదాపుగా ఒక 2, 3 నెలలు 4 నెలలు దాన్ని సాగదీసి మొత్తానికి కేంద్ర ప్రభుత్వము కార్మిక శాఖ ఒక నిర్ణయం తీసుకొని ఫిబ్రవరిలో ఆన్లైన్లో ఈపీఎఫ్ వెబ్సైట్ లోపల ఎవరైతే ఉద్యోగులు యాక్చువల్ బేసిక్ మరియు శాలరీ 15,000 కంటే మించి ఎవరికైతే రీకవర్ అవుతుందో ఈపీఎఫ్ అమౌంట్, మనకు ఉద్యోగులదైతే 12%, ఉద్యోగ సంస్థలదైతే యాజమాన్యాలదైతే 13% అవుతున్నదో, అంటే యాక్చువల్ బేసిక్ ప్లస్ డిఏ 15,000 కంటే మించి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 1/9/2014 కంటే ముందే ఈపీఎఫ్లో మెంబర్ అయి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆప్షన్ స్వీకరించడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశానుసారం. అది చేసిన తర్వాత ఫిబ్రవరిలో అప్లికేషన్ స్టార్ట్ అయినా కూడా మనకు మేలో చివరి తేదీ పెట్టడం జరిగింది. మరి అప్పటికి ఇంకా ఉద్యోగులు అందరూ స్పందించలేదు కాబట్టి మరొక 2 దఫాలుగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉద్యోగులకు అవకాశం ఇవ్వడం జరిగింది. అది జూలై మాసంలో ముగిసింది. 2023 జూలైలో అప్లికేషన్ పెట్టుకోవడం ముగిసింది. ఎప్పుడైతే అప్లికేషన్స్ ముగిసిన వెంటనే యాజమాన్యాల యొక్క అంటే ఉద్యోగ సంస్థల యొక్క బాధ్యత ఏంటంటే ఆ అప్లికేషన్స్ని జాయింట్గా మళ్ళీ ఇవ్వాల్సి ఉంది. ఆ ఉద్యోగ యొక్క పే డీటెయిల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ తరఫున కూడా అంటే యాజమాన్యాల తరఫున సంస్థల తరఫున కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉండే. దాదాపుగా మనకు తెలిసిన సమాచారం 17.5 ల్యాక్ అప్లికేషన్స్ రావడం జరిగింది. దాని లోపల ఇప్పటికీ కొద్ది అప్లికేషన్స్ మాత్రమే ఫైనల్ చేసాను. ముఖ్యంగా ఈ పెన్షన్ ఫార్ములా, హయ్యర్ పెన్షన్ ఫార్ములా అనేది ఇంకా దాని మీద సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అది ప్రోరాటా బేస్ మీద తీసుకుంటారా లేదంటే 2 ఫార్ములాలు, 1/9/2014 కంటే ముందు ఉద్యోగ పదవి విరమణ పొందిన వాళ్ళకు 12 నెలల యావరేజ్గా తీసుకోవాలి. ఇది ఫార్ములా ప్రకారం అంటే చట్టం ప్రకారం. మరి 1/9/2014 తర్వాత రిటైర్ కాబోతున్నటువంటి వాళ్ళు, పెన్షన్ కమెన్స్మెంట్ అవుతున్న వాళ్ళ యొక్క యావరేజ్గా 60 నెలల బేసిక్ ప్లస్ డిఏను ప్రామాణికంగా తీసుకొని పెన్షన్ అమౌంట్ని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నది. అట్లా కనుక ఫిక్స్ చేస్తే దాదాపుగా మనకు ఉద్యోగులకు ఒక 30 పైగా సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళకు లాస్ట్ పేలో 50% పెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది. మరి ప్రోరాటా బేస్ మీద తీసుకోవాలి అనేది ఇంకా కొంత అది పెద్ద మనకు ఇంతకుముందు తెలిస్తే ఇండోర్ కానీ రూర్కీలా ఫార్ములా ఇవన్నీ కొంత ఉద్యోగులలో పెద్ద గందరగోళం సృష్టించిన. ఇప్పటికి కూడా ఈపీఎఫ్ వాళ్ళు నిర్దిష్టంగా
ఈ హయ్యర్ పెన్షన్ ఫార్ములా ఇది అని చెప్పే పరిస్థితి లేదు. ఏదేమైనా ఒక శుభ పరిణామం ఏంటంటే ఇటీవలనే మనము మీడియాలో చూసినాము, ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ ప్రాసెస్ చేయడం ఆపేశారు. ఇమీడియట్గా ప్రాసెస్ కూడా మొదలవుతుందని ఇటీవల ఈ మధ్య కాలంలో మనకు తెలిసింది. అందులో భాగంగా ఏదో కానీ మొత్తానికి ఇవాళ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఎక్కడైతే ఇప్పుడు చాలామంది 17 లక్షలకు పైన 17.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక 3,10,000 అప్లికేషన్స్ ఎంప్లాయర్స్ నుంచి రావాల్సి ఉంది. అంటే ఉద్యోగులు అప్లై చేశారు కానీ ఎంప్లాయర్ తరఫున వాళ్ళ పే డీటెయిల్స్, తర్వాత జాయింట్ ఆప్షన్ ఫామ్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. దాదాపుగా అట్లా ఎంప్లాయర్స్ దగ్గర అంటే యాజమాన్యాల దగ్గర, ఉద్యోగ సంస్థల దగ్గర దాదాపుగా 3,10,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు మళ్ళొక అవకాశం ఇవాళ ఈపీఎఫ్ వాళ్ళు కల్పించడం జరిగింది. ఎందుకంటే మనకు గత సంవత్సరం జూలైలో అప్లికేషన్ చివరి తేదీ ముగిసిన తర్వాత 3 నెలలు, 4 నెలలు, 5 నెలల వరకు కూడా ఎంప్లాయర్కి అవకాశం ఇచ్చింది. అది క్లోజ్ అయిపోయింది. అంటే వెబ్సైట్లో ఇంకా ఆప్షన్స్ ఫ్రెష్ అప్లికేషన్స్ ఎప్పుడో జూలైనే క్లోజ్ అయిపోయినాయి. ఈ ఉద్యోగుల తరఫున, యాజమాన్యాల తరఫున అప్లోడ్ చేసే అవకాశము ఒక 3 నెలలు, 4 నెలలు అట్లా గడువు పెంచుతూ అది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఉద్యోగుల దగ్గర కూడా ఇంకా 3,10,000 అప్లికేషన్లు అట్లా ప్రాసెస్ చేయకుండా పెండింగ్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కూడా లేదు. చాలామంది ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగుల యొక్క విజ్ఞప్తి మేరకు ఇవాళ ఈపీఎఫ్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎంప్లాయర్ దగ్గర ఏవైతే 3,10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ చేయమని చెప్పేసి నెక్స్ట్ జనవరి 31, 2026 వరకు చివరి తేదీ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని దాదాపుగా 4,05,000 4,60,000 అప్లికేషన్స్ అంటే అప్లికేషన్ల మీద అంటే హయ్యర్ పెన్షన్ మీద అప్లికేషన్స్ తీసుకున్న దాని మీద ఈపీఎఫ్ వాళ్ళు కొన్ని కొరీస్ అడిగారు. ఇది ఉద్యోగ యాజమాన్యాలకు. ఆ 4 లక్షల పైన కూడా ఇంకా సమాధానాలు యాజమాన్యాల నుంచి రాలేదు. వాళ్ళకు కూడా జనవరి 15 వరకు, జనవరి 15, 2026 వరకు చివరి తేదీగా ఫైనల్ అవకాశంగా ఇవ్వడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు మేము హయ్యర్ పెన్షన్ ఆప్షన్ పెట్టుకోలేదు, మాకు ఈ సమాచారం తెలియదు, మాకు ఇప్పుడు అవకాశం ఉందా సార్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అని కూడా కొంతమంది మిత్రులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి ఇంకా అవకాశం లేదు. ఆల్రెడీ గత సంవత్సరం హయ్యర్ పెన్షన్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత హయ్యర్ పెన్షన్ అంటే మళ్ళీ అందరికీ కూడా కాదు, ఎవరైతే బేసిక్ ప్లస్ డిఏ మీద 15,000 సీలింగ్ కంటే ఎక్కువ అంటే యాక్చువల్ శాలరీ మీద రికవర్ అవుతుందో వాళ్ళకి మాత్రమే హయ్యర్ పెన్షన్ అవకాశం ఉంది. వాళ్ళు ఎవరైతే దానికి గత సంవత్సరమే అప్లికేషన్ చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది, వేరే వాళ్ళకి లేదు. మరి ఇక కొంతమంది అభ్యర్థులు ఏంటంటే సార్ మరి ఈ హయ్యర్ పెన్షన్ ఫార్ములా అనేది మళ్ళీ కొరి పెడుతున్నారు కదా, ఈపీఎఫ్ వాళ్ళు కిరికిరి పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టానుసారంగా మళ్ళీ ప్రోరాటా బేస్ మీద అంటున్నారు. ప్రోరాటా బేస్ మీద కనుక పెన్షన్ ఫిక్స్ చేస్తే అసలు రావాల్సిన పెన్షన్లో ఒక 30-40% తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ అది పెద్ద లాభం లేదు అని కూడా చాలామంది మిత్రులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలిపిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఇచ్చున్నారో వాళ్ళకు ప్రోరాటా బేసా లేకపోతే ఈ మనకి గతంలో చెప్పుకున్న ఫార్ములా ప్రకారంగా వస్తుందా ఏదైనా కానీ అని ధైర్యం చేసి ఇచ్చేవాళ్ళు మళ్ళీ రెస్పాండ్ కానీ, ఒకవేళ వద్దనుకునే వాళ్ళు రెస్పాండ్ కాకుంటుంటే సరిపోతుంది. ఇంకా ఉద్యోగులు చాలామంది కొంతమంది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చెక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ కనుక ఎంప్లాయర్ దగ్గర పెండింగ్ ఉన్నట్లయితే పెండింగ్ చూపిస్తుంది, మీకు ఎక్కడ పెండింగ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూడండి. ఏదైనా ఎంప్లాయర్ దగ్గర కనుక పెండింగ్ ఇంకా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీ ఎంప్లాయర్ని సంప్రదించండి, మీ యాజమాన్యాన్ని సంప్రదించండి. వాళ్ళ దగ్గర ఉన్న పెండింగ్ ఉన్న అప్లికేషన్ని ఈపీఎఫ్ వాళ్ళకు సరైన డీటెయిల్స్తో అప్లోడ్ చేయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జనవరి 2026 జనవరి 31 వరకు మళ్ళా ఉద్యోగ సంస్థలకు అంటే యాజమాన్యాలకు ఒక అవకాశం ఇచ్చింది. యాజమాన్యాల దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ సుమారుగా 3,10,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఆ అప్లికేషన్లను క్లియర్ చేసుకోవడం కోసము ఈపీఎఫ్ఓ వాళ్ళు, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళే. ఇంకా కొంతమంది ఈ ఎంప్లాయర్స్కి కరస్పాండింగ్ చేసి ఉన్నది, ఈపీఎఫ్ నుంచి ఒక లెటర్ ఇచ్చి ఉన్నది, ఏదో డిస్క్రిపెన్సీస్ అటెండ్ కాండి, పలానా ఉద్యోగి మరి హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ చేసినాడు, ఆయనకు సంబంధించినటువంటి సమాచారంలో కొంత అంబిగ్యూటీ ఉంది, కొంత క్లారిటీ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయండి అని అట్లా కూడా ఇంకా ఎంప్లాయర్స్ చాలామంది స్పందించలేదు. అట్లా స్పందించిన అప్లికేషన్లు కూడా వాళ్ళకి జనవరి 15 వరకు కూడా
అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మరి పెన్షన్ ఫార్ములా మీద మీకే మాకే కాదు అందరికి కూడా ఒక సందిగ్ధత మాత్రం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇటు హైకోర్టు, మన కేరళ హైకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని తెలియజేస్తూ ఇవాళ ఈపీఎఫ్ఓ లేటెస్ట్ అప్డేట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. చాలామంది మిత్రులు ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో చాలా ఇప్పుడు రిజర్వేషన్స్ మీద కానీ రిక్రూట్మెంట్స్ మీద కూడా కొంత లీగల్ అవగాహన చేసే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది వేల మంది నా యొక్క ఛానల్ని చూస్తున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ మీద ఏమైనా పెండింగ్ మీకు సమస్యలు అనుమానాలు ఉన్నట్లయితే కొంత మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నేను మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది ఈ ఈపీఎఫ్ అనగానే నిరుత్సాహంతో చాలామంది ఇది ఫేకు, లేకపోతే గవర్నమెంట్ పనికిరాదు, లేకపోతే గవర్నమెంట్ చేయదు, ఇది మోడీ చేయడు, ఇట్లా రకరకాలుగా కామెంట్స్ కొంత ఆవేశంగా బాధతో కూడా పెడతా ఉన్నారు. అట్లా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే ఈ ప్రాసెస్ మొదలుపెట్టిండ్రు, ఇంకా ముగించలేదు, మధ్యలో ఉన్నది. ఉద్యోగులు చాలామంది అంటే దాదాపు 17,50,000 మంది అప్లికేషన్ చేసి ఉన్నారు. ఇంకెవరికి కూడా ఒక క్లారిటీగా రాలేదు. ఇంకా మనకు ఈపీఎఫ్ ఏంటంటే ఒక అవకాశం ఎంప్లాయర్ దగ్గర ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళని కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఒక గడువు ఇవ్వడం జరిగింది. కొంత కరస్పాండెన్స్ 2 గడువులు ఇవ్వడం జరిగింది. ఒకటి ఆల్రెడీ ఈపీఎఫ్ఓ నుంచి ఎంప్లాయర్ కనుక అంబిగ్యూటీ మీద లేకపోతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయడానికి కనుక లెటర్లు వచ్చినట్లయితే వాళ్ళకు జనవరి 15 వరకు 2026 వరకు అవకాశం ఇచ్చింది. లేదా అసలు ఎంప్లాయర్ దగ్గర పూర్తిగా అప్లికేషన్ పెండింగ్ ఉందనుకోండి, ఇంకా అసలు ఎంప్లాయర్ నుంచే ఈపీఎఫ్ఓ పోని అప్లికేషన్లు 3,10,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఈపీఎఫ్ఓకు పంపించమని చెప్పి విత్ పే డీటెయిల్స్, జాయింట్ ఆప్షన్ ఫామ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి యాజమాన్యాలకు ఒక అవకాశం ఇచ్చింది. అది జనవరి 31, 2026 వరకు అవకాశం ఉంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరి ఈ ఈపీఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇటు విద్యుత్ సంస్థలు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఇప్పుడు ఏపీలో కానీ ఇట్లా అందరూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.